ఇక పండుది ఇప్పుడే చెట్టు కింద తెంపిన. ఎంత మంచిగా ఉంది చూడండి, పండుగ ఉంది. వాన కూడా పడ్డది, ఫుల్ వాన అయితే పడ్డది. పండు జామకాయ సూపర్ ఉంది. ఇంకా మంచిగా బర్రెల ఎరువు దీనికి చెట్టు మంచిగా అందుతుంది. న్యాచురల్గా మంచిగా వాడేది, బాగుంది, మస్తు టేస్ట్. అన్నీ జామకాయలు, అన్నీ జామ చెట్లు చూడండి. ఇవేమో మామిడి చెట్లు. మళ్ళీసారికి మామిడికాయలు అవుతాయి. ఇక చూడండి మస్తు పెద్ద అయిపోయినాయి. మళ్ళీసారికి మామిడికాయలు ఫుల్గా అయితే. అరటి చెట్టు, కుక్క పిల్లతో ఆడుకుంటాను. కిన్ బాబా బాబు కిను ఎంజాయింగా. బాగుందా? చాలా బాగుందా? ఎంజాయ్ మంచిగా ఆడుకో. ఇంకా ఈరోజు ఇంకో కరివేపాకు కూడా తెంపుకున్నాం. ఇక చెట్టు చూడండి ఎంత పెద్ద ఉందో. ఇంకో నిమ్మకాయలు కూడా అవుతున్నాయి. సో ఇది పెట్టి దాదాపుగా ఒక 3 years ఏమవుతుంది. సో చిన్న మొక్క నేనే నాటినుండే ఎలా. సో నిమ్మకాయలు కూడా అవుతున్నాయి. ఫీలింగ్ వెరీ హ్యాపీ. చూడండి మంచి పిందెలు పట్టినాయి, మస్తు పిందెలు అయితే పట్టినాయి. సో ఈ మడి మొత్తం పాలకూరనే. ఇంకా మా కోసం మా బొమ్మది వాడు కట్ చేస్తాడు ఇంటికి తీసుకోనికి. ఏమండి ఏం చేస్తుండ్రు? బెండకాయలు తెంపుతున్నానే. బెండకాయలు అయిపోయినాయిగా? అయిపోయినాయి. ఇంకా ఇంకొకసారి తెంపితే అయిపోతాయి. ఆల్మోస్ట్ ఇంకా ఎండింగ్కి వచ్చేసినాయి. ఇగో ఆ నుంచి నాకు మొత్తం బెండకాయలు ఇగో కనబడుతుంది. పైకి మామూలు పట్టించుకోవట్లేరు. ఇక రేట్ తక్కువనే కదా, అట్లా వదిలేసారు. ఇక ఈ అమ్మ పుత్రిని చూడండి. నేను పాప ఏం చేస్తున్నావే? ఆకుంటున్నావా? వావ్, ఎంజాయ్ చేస్తున్నావు పాప నువ్వు ఫుల్ ఎంజాయ్ చేస్తుండేడు. ఇంక నీళ్ళు అంటే మస్తు ఇష్టం. ఇగో ఇది గోగరకాయ చెట్లు మొత్తం. ఇక వాన పడ్డదా నిండిపోయినాయి, మడి మొత్తం నిండిపోయింది నీళ్ళతోటి. ఇక ఇంకొక 2 నెలలు అయితే గోగరకాయ కూడా వెళ్తుంది. ఇక ఇది వర్షన్ చూడండి. ఇక గోగరకాయ అంటే గోచి కూడా, అది కూడా తెలియదా నీకు? ఇగో ఇది మొత్తం వర్షన్ వేసారు. ఈ మొత్తం బెండ చెట్లు, ఈ మడి మొత్తం బెండకాయ. ఇక ఈ మళ్ళీ పూలు ఉన్నాయి, మొత్తం పూలు ఉన్నాయి చూడండి. సో వెదర్ మాత్రం మస్తుగా ఉంది. వాన పడ్డది కదా, మస్తు అంటే మస్తు అనిపిస్తుంది. చల్లగా ఉంది, భలే ఉంది.